ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి డబ్బా పెయింట్లు ముందేసుకుని కూర్చున్నా అనుకుంటున్నారా? ఇవాళ నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను అనమాట. అదేంటంటే ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ మేసన్ జార్ ఇంటూ అ స్టోరేజ్ ఆర్గనైజర్. మ్యాటర్ ఏంటంటే నా దగ్గర ఈ మేసన్ జార్ చాలా టైం నుంచి ఉంది. లైక్ ఆల్మోస్ట్ ఒక 6 to 7 months బ్యాక్ నేను దాన్ని ఆర్డర్ ఇచ్చి ఉంటాను అనుకుంటా. జార్ అయితే బాగుంది, కానీ ఈ లిడ్ చూసారా, కనిపిస్తుంది, ఒక్క నిమిషం, ఇలా రస్ట్ పట్టేసింది. సో దీనివల్ల నేను ఈ మేసన్ జార్ని యూజ్ చేయడం స్టాప్ చేస్తాను. అండ్ నా దగ్గర ఈ కోమ్స్, కాజల్ పెన్సిల్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా ఒక డెడికేటెడ్ స్టోరేజ్ ఆర్గనైజర్ ఏం లేదు. సో ఈ మేసన్ జార్ చూసారా, చక్కగా ఇలా వర్టికల్ ఐటమ్స్ ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో I thought, why not to convert this mason jar as a storage organizer for my combs and all kajal pencils ఆ stuffకి. సో ఆ నెసెసిటీ నుంచి పుట్టుకొచ్చిన ఇన్వెన్షన్ ఐడియానే ఇదన్నమాట. నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి, వెరీ వెరీ బిగినర్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ DIYs. సో నాలాగా ఎవరైనా బిగినర్స్ ఉంటే మీరు హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు, బికాజ్ I'm going to convert this jar into a storage organizer in a very simple process. And at this end of this video, I'm also going to tell you the budget of this DIY. So, చాలా affordable ga undabotundi. If you are interested and excited, make sure you watch this video till the end. Now, without much blabbering, let's get this video started. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ చూస్తారు కదా, మీకు న్యూస్ పేపర్స్ ఇంట్లోనే ఉంటాయి, అండ్ ఇలాంటి జార్ మీ దగ్గర ఇంట్లోనే ఉండొచ్చు. ఇఫ్ నాట్, మీ దగ్గర ఉన్న ఇంట్లో ఏదైనా అన్యూజ్డ్ కంటైనర్ యూస్ చేయొచ్చు. అండ్ ఈ పెయింట్స్ అనేవి మీకు ఈజీగా ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరికిపోతాయి. ఇఫ్ నాట్, ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. I'll give you the Amazon link of these acrylic paints in the description box. Make sure you check it. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి, బికాజ్ మీ కింద ఏదైతే సర్ఫేస్ ఉందో దానికంతా పెయింట్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది. సో ఇలా ఒక న్యూస్ పేపర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మేసన్ జార్ తీసుకొని ప్లేస్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు పెయింట్ దిస్ విత్ బ్లూ కలర్. సో మీరు మీ డబల్ కలర్స్ వేసుకోవచ్చు. యూ కెన్ డ్రా ఎనీ ప్యాటర్న్స్ ఇఫ్ యూ వాంట్. నేనైతే చాలా బిగినర్ కాబట్టి చాలా బేసిక్ లెవెల్లో చెప్తున్నాను, సో దాట్ మీలో ఎవరైనా బిగినర్స్ ఉన్నా కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ మీరు బిగినర్ అయినా కూడా డబుల్ కలర్స్ వేసుకోవచ్చు, దాట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్. నేను ఎందుకు వేయట్లేదంటే నా మేసన్ జార్కి ఇలా లెటర్స్ రాసి ఉన్నాయి. సో నాకు డబుల్ కలర్ వేసేంత స్పేస్ ఆప్షన్ లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఓన్లీ విత్ వన్ కలర్. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, you can start painting the double color also. Okay, so chalo, we'll start. First we'll start painting the body. So మీరు మేసన్ జార్ని చూస్తే దీనికి 3 పార్ట్స్గా డివైడ్ ఉంటుంది. ఫస్ట్ ఈ రిమ్ పార్ట్, బాడీ అండ్ ద బేస్. సో ఫస్ట్ మనం బాడీని పెయింట్ చేసుకోవాలి. ఫస్ట్ థిక్ కోట్ వేయకండి. ఫస్ట్ స్టార్ట్ డూయింగ్ బై అప్లయింగ్ అ వెరీ థిన్ కోట్. సో ఆ థిన్ కోట్ డ్రై అయిన తర్వాత మనం మళ్ళీ సెకండ్ కోట్ వేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఈ జార్ స్టేటస్ ఎలా ఉంది. సో ఫస్ట్ బాడీ అంతా కూడా నేను చాలా థిన్ లేయర్లో ఈ పెయింట్ని అప్లై చేస్తాను. సో నౌ ఇది డ్రై అయ్యే వరకు కొంచెం సేపు మనం వెయిట్ చేయాలి. సో ఆఫ్టర్ దిస్ గెట్స్ డ్రైడ్ మనం దీనిపైన మళ్ళీ సెకండ్ కోట్ అప్లై చేద్దాం. సో ఇట్స్ వెయిటింగ్ టైమ్. One eternity later. Yes, waiting time is over. ఈ జార్ ఫస్ట్ మనం అప్లై చేసిన కోట్ డ్రై అయిపోయింది. చాలా తక్కువ టైం తీసుకుందండి. ఒక 10 minutesలో ఇది డ్రై అయిపోయింది. సో
ఇప్పుడు మనం సెకండ్ కోట్ అప్లై చేద్దాం. సో సెకండ్ కోట్ మనం కొంచెం స్ట్రాంగ్గా అప్లై చేయాలి, అంటే కొంచెం థిక్గా అప్లై చేయాలి. ఇక్కడ మీరు చూసారా ఫస్ట్ కోట్ అప్లై చేసినప్పుడు కొన్ని గ్యాప్స్ ఉండిపోయినాయి. సో అలా కాకుండా కంప్లీట్గా ఒక థిక్ లేయర్ని ఇప్పుడు మనం దీనిపైన అప్లై చేద్దాం. సో మీకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దిస్ DIY ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. మాటలు కూడా రావట్లేదు. సో ఎస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటే. ఇఫ్ నాట్ ఆల్సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బికాజ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ కాబట్టి. చూసారా జార్ సెకండ్ కోట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ గ్యాప్స్ ఫిల్ చేయకుండా బాడీ అంతా కంప్లీట్గా మనం థిక్ లేయర్ పెయింట్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీని తర్వాత మనం రిమ్ని పెయింట్ చేయబోతున్నాం. సో మేక్ ష్యూర్ యూ గివ్ సమ్ టైమ్ టు డ్రై ద సెకండ్ కోట్ యాజ్ వెల్. ఎందుకంటే ఈ సెకండ్ కోట్ డ్రై అయిన తర్వాతనే మనం రిమ్ అండ్ బేస్ని పెయింట్ చేసుకుంటాం. అగైన్ ఇట్స్ వెరీ టైమ్. Much later. సెకండ్ కోట్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ రిమ్ పార్ట్ ఉంది కదా, ఈ రిమ్ పార్ట్ని పెయింట్ చేయడం స్టార్ట్ చేద్దాం. కంప్లీట్గా బాడీ డ్రై అయిన తర్వాత రిమ్ పార్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి హోల్ చేసేటప్పుడు మళ్ళీ పెయింట్ అనేది అంటుకుంటుంది, ఇట్లా నాకు అంటుకున్నట్టు. సో అందుకని చెప్పి ఈ కంప్లీట్ బాడీ డ్రై అయిన తర్వాతే యూ స్టార్ట్ పెయింటింగ్ దిస్ రిమ్ పార్ట్. నాకు ఈ పెయింటింగ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్, యాక్చువల్లీ ఫన్నీ థింగ్ అనమాట. నాకు చిన్నప్పుడు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో నేను చిన్నప్పుడు ఒక కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేదాన్ని, లైక్ UKG అప్పుడు. మా ఇంటి దగ్గర ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ ఉంటే జస్ట్ నార్మల్గా డ్రాయింగ్ పెయింటింగ్ అలా వేయడానికి వెళ్ళేదాన్ని అనమాట. అండ్ ఎప్పుడు నేను పెయింట్ ఓపెన్ చేసిన ఎవ్రీథింగ్ ఐ యూస్ టు ఫిల్ ఇట్ విత్ రెడ్ కలర్. అది ట్రీస్ అవ్వనివ్వండి, రివర్స్ అవ్వనివ్వండి, అసలు ఆబ్జెక్ట్ సంబంధం లేకుండా నేను రెడ్ కలర్ని పెయింట్ చేసేదాన్ని. సో చిన్నప్పుడు నాకు రెడ్ కలర్ అంటే చాలా ఫేవరెట్. అండ్ ఇప్పుడు అయితే వైట్, బ్లాక్ అండ్ పింక్ ఆర్ మై ఫేవరెట్ కలర్స్. సో మీ ఫేవరెట్ కలర్ ఏదో నా కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. సో రిమ్ మీరు పెయింట్ చేసేటప్పుడు దీనికి ఫస్ట్ మీరు థిక్ కోట్ వేసేసుకోవచ్చు. లైక్ మనం బాడీకి అయితే ఫస్ట్ థిన్ అండ్ తర్వాత కొంచెం సేపు ఆగి థిక్ కోట్ అప్లై చేసాం కదా, దీనికి అలా అవసరం లేదు. మీరు డైరెక్ట్గానే థిక్గా అప్లై చేసేసుకోవచ్చు. నా రిమ్ పెయింట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం సేపు డ్రై అయిన తర్వాత మనం లాస్ట్కి బేస్ని పెయింట్ చేద్దాం. సో జస్ట్ స్టే ట్యూన్ విత్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. Few inches later. సో మనకి రిమ్ పార్ట్ కూడా డ్రై అయిపోయిందండి. సో ఇంకా మనకి ఫైనల్గా మిగిలింది ఈ బేస్ ఒక్కటే. సో దీన్ని కూడా మనం పెయింట్ చేసేసుకుందాం. Yeah. సో మనకి బేస్ పార్ట్ కూడా కంప్లీట్గా పెయింట్ అయిపోయింది. సో ఇఫ్ యు సీ మనకి రిమ్ పార్ట్ కంప్లీట్ పెయింట్ అయింది, బాడీ కంప్లీటెడ్ పెయింట్ ఉంది అండ్ బేస్ కూడా కంప్లీట్గా పెయింట్ అయింది. సో మనం ఈ బేస్ని కొంచెం సేపు డ్రై అవ్వడానికి వదిలేద్దాం. సో ఈ రిమ్ ఏదైతే ఉందో ఈ రిమ్ మన సర్ఫేస్ని టచ్ అయ్యేలాగా ఈ బేస్ పైకి వచ్చేలాగా మనం పెట్టేసి ఈ జార్ని కొంచెం సేపు ఈ బేస్ డ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. ఓకే, 20 minutes later. కంప్లీట్గా
ఇంకా పెయింట్ చేసిన తర్వాత జార్ అనేది ఇలా వచ్చిందనమాట. సో చూసారా, ఒక బోరింగ్ మేసన్ జార్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరేజ్ ఆర్గనైజర్ ఎలా రెడీ అయిపోయిందో. ఇది చాలా చాలా బేసిక్ వర్షన్ అండి. ఇంకా దీన్ని డెకోర్ చేసుకోవడం అనేది మన ఆప్షన్. అది ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెకరేట్ యువర్ మేసన్ జార్. అది మీ క్రియేటివ్స్ ఇంకా. సో నేను ఇలా దీన్ని కొంచెం డెకోర్ చేస్తాను, చూసేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ సంథింగ్ ఆన్ దిస్ మేసన్ జార్. సో జస్ట్ వాచ్. What I have written? Hey beauty. So everybody is beautiful in their own way. So adi maname చెప్పుకోవాలి, ఎవరో మనకి చెప్పాలని వెయిట్ చేయక్కర్లేదు. So I have written this for myself, hey beauty. అండ్ దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడానికి నా దగ్గర ఈ వైట్ కలర్ క్లాత్ ఉందన్నమాట. సో నేను దీన్ని ఇలా రిమ్కి టైట్స్ అయిపోతున్నాను ఇప్పుడు. సో యాజ్ ఐ సెడ్, క్రియేటివ్స్ అనేవి మీ ఇష్టం అండి. మీరు అలా బేసిక్గా కూడా వదిలేయచ్చు. దట్ ఆల్సో లుక్స్ బ్యూటిఫుల్, బట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ టు ఇట్, యూ కెన్ డూ ఇట్. సో నేను దీనికి ఇలా ఒక బౌని టై చేస్తాను. సో డూ యూ వాంట్ టు సీ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై జార్? ఐ విల్ షో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు అసలు దీన్ని ఎందుకోసం తయారు చేస్తాము, మరి అది వేయకపోతే ఎలా? లెట్స్ డ్రాప్ ఆల్ దిస్ ఇంటూ దిస్. So this is my final organizer for keeping all my stuff. చూసారా ఎంత సింపుల్లో, బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు అంటే నమ్ముతారా? ఎస్. సో యాజ్ ప్రామిస్డ్ at the starting of the video, I'm going to tell you the budget for this DIY project. సో నాకు ఈ పెయింట్స్ 6 acrylic paints నాకు 100 rupees అయిందండి. ఐ బాట్ ఎట్ ఇన్ స్టేషనరీ షాప్, మా ఇంటి దగ్గర ఉన్న స్టేషనరీ షాప్లో కొన్నాను. అండ్ ఐ ఆల్సో సర్చ్డ్ ఇట్ ఇన్ అమెజాన్. మీకు ఇలా చిన్న సైజ్ అయితే కనుక 99 రూపీస్కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. బట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్ ద ప్రైస్ దేర్. 99 to 100 రేంజ్లోనే ఉంది అంత చిన్న సైజ్ అయితే కనుక. యూ విల్ గెట్ 6 కలర్స్ దాంట్లో. అండ్ ఈ పెయింట్ బ్రష్ వచ్చేటప్పటికి నాకు 35 రూపీస్ పడింది. నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి నేను సెట్ తీసుకోలేదు. ఇలా మీరు సింగిల్ బ్రష్ తీసుకుంటే కనుక మీకు అది 35 రూపీస్ పడుతుంది. సో ద టోటల్ బడ్జెట్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఓన్లీ 135 రూపీస్. సో 135 రూపీస్లో నేను నా యూజ్లెస్ మేసన్ జార్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరేజ్ ఆర్గనైజర్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చుంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మేక్ షూర్ యూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. If you haven't subscribed to Fenlightical yet, make sure you subscribe and hit the bell icon because there are a lot more interesting videos yet to come. So chala English ayipindi video lo. Sorry. But thank you for staying till the end of this video. And meeku ela undi annadi matram na comment section lo comment cheyadam marchipodu. And finally, bye bye, take care, see you on the next Tuesday.
signing off with lots of love. Sabarakarai, Saraka, whatever.